హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది. రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయబోతుంది. అదేవిధంగా ఈ జిల్లాల వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. మొదటగా అర్హుల లిస్ట్ అనేది కూడా విడుదల చేయబోతుంది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాబినెట్ మీటింగ్ ద్వారా అయితే చర్చలు జరిపి రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా 80,000 రూపాయల వరకు అయితే జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో కూడా అంటే పట్టాదారు పాస్బుక్ లోన్, అదేవిధంగా గోల్డ్ లోన్ పొంది సకాలంలో వారందరూ కూడా వడ్డీలు అనేది కూడా చెల్లిస్తూ రెన్యువల్ చేసుకుంటున్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా త్వరలోనే అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతుంది. అంటే అర్హుల జాబితాను కూడా విడుదల చేసి రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. అదే ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా రాలేదు, కానీ త్వరలోనే ఈ రుణమాఫీకి సంబంధించి అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఇది అప్డేట్.